ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను తలంచుచున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి దివ్యమైన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. 2 Corinthians chapter 6 verse 2. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. Behold, now is the favorable time. Behold, now is the day of salvation. Hallelujah. ఈరోజు దేవుడు చాలా క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే, దిస్ ఈజ్ ద బెస్ట్ డే. ఈ రోజే అనుకూలమైన రోజు. ఇప్పుడు ఈ మాటలు వింటున్న ఈ సమయమే ఎంతో విలువైన సమయము. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ఎటువంటి ఆలోచన చేయాలనుకున్నా, ఎటువంటి కార్యాలు చేయాలనుకున్నా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనం సాధారణంగా చూస్తే ఏదన్నా శుభకార్యం చేయాలంటే, అనగా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, ఒక వివాహం జరిగించాలి అన్నా, లేదా ఒక కొత్త పని మనం ప్రారంభించాలి అనుకున్న మనుషులందరూ కూడా సాధారణంగా మన యొక్క దేశంలో ముహూర్తాలను చూస్తూ ఉంటారు. ఏ రోజు మంచిది, ఏ గడియ మంచిది, ఏ సెకండ్ మంచిది, తద్వారానే ముందుకెళ్తూ ఉంటారు. అయితే అలా తీసుకున్న నిర్ణయాలు, అలా జరిగించిన కార్యాలు అన్నీ కూడా సరిగ్గానే ఉన్నాయా? కరెక్ట్గానే జరిగాయా? మంచి ముహూర్తంలోనే చేశారు కదా? ఏవి కూడా విడాకులు అవ్వలేదా? మంచి ముహూర్తంలోనే చేశారు కదా? ఏ బిజినెస్ కూడా ఫ్లాప్ అవ్వలేదా? ఆగిపోలేదా? నష్టాల్లోకి వెళ్ళిపోలేదా? మంచి ముహూర్తంలోనే నూతన కార్యక్రమం ప్రారంభించారు, నూతన గృహం జరిగించారు కదా? మరి మధ్యలో పనులు ఆగిపోలేదా అంటే సమాధానం లేదు. అందుకే దేవుడు అన్నాడు, దెర్ ఈజ్ నో బ్యాడ్ డే. దేవుడు సృజించినటువంటి ఈ సృష్టిలో ఆయన 6 రోజులు సృజించాడు. ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా మంచిదే. అనుకూల సమయం అంటే ఇది. చాలామంది అమ్మా దేవుని నమ్ముకోండి అయ్యా, ప్రభు సన్నిధికి రండి, మీ జీవితాలు మార్చుకోండి, మీ మనసులు మార్చుకోండి, మీకున్న దురలవాట్లను తొలగించుకోండి అంటే, బ్రదర్ ఇంకొంచెం టైం ఉందండి, ఇంకొంచెం సమయం ఉందండి. ఒక బెస్ట్ రోజు చూసి, ఒక అనుకూలమైన రోజు చూసి నేను ఖచ్చితంగా మారుమనసు పొందుకుంటాను లేదా బాప్తిజం తీసుకుంటాను అని అంటూ ఉంటారు. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. అది కాదు కరెక్ట్ టైం. రేపేం జరుగుతుందో మనకి తెలియదు. మన జీవితాలు ఎలాంటి అట, నీటి మీద బుడగ వంటివి. వీ డోంట్ నో వాట్ నెక్స్ట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్. రాబోతున్న నిమిషం కూడా ఏం జరుగుతుందో మనిషి అంచనా వేయలేడు. అటువంటిది ఎలా తర్వాత నేను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పగలుగుతున్నా. కొన్నిసార్లు ఒక డెసిషన్ తీసుకోవడంలో ఆలస్యం అయితే చాలా పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది, చాలాసార్లు సమస్యలు ఇరుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ డే. అనుకూల సమయం అని జ్ఞాపకం చేస్తున్నాడు. అనుకూలమైన నిర్ణయం తీసుకోండి, మీ జీవితాలు మార్చే నిర్ణయాలు తీసుకోండి అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు సుంకరి అయినటువంటి జక్కయ్య ఒక మంచి నిర్ణయం స్పాట్లో తీసేసుకున్నాడు. ఏం చేశాడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంట్లో కాలు మోపారో ఆ క్షణమే జక్కయ్య ఆతురతగాను అడాబుడిగాను యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా, ఇంతవరకు కూడా నేను అనేక మందిని మోసపరిచాను, అన్యాయంగా వారి దగ్గర ధనం తీసుకున్నాను. ఎవరి దగ్గర అయితే ఈ యొక్క అన్యాయంగా ధనం తీసుకున్నానో వాటన్నిటిని తిరిగి 4 ఇచ్చేస్తాను అని చెప్పి ఒక బెస్ట్ నిర్ణయం తీసుకున్నాడు. అంతేగాని యేసయ్య వెళ్ళిపోయాక ఒక 4 రోజులు టైం తీసుకొని, ఒక 10 రోజులు టైం తీసుకొని తర్వాత చేస్తాను అని అనుకోలేదు, ఆలోచించలే. ద బెస్ట్ డిసిషన్ ఎప్పుడైతే దేవుడు ఇంట్లోకి వచ్చాడో అప్పుడే తీసేసుకున్నాడు, అప్పుడే మారుమనసు పొందుకున్నాడు. హల్లెలూయా. ఎస్, ఈరోజు నీకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజే మంచి రోజు నీ జీవితంలో. రేపటి గురించి ఆలోచించుకో. రేపటి గురించిన సంగతులు దాని గురించి అదే చింతిస్తుంది. ఈరోజు నీకు ముఖ్యం, ఈ క్షణం నీకు ముఖ్యం.
ఒక మంచి నిర్ణయం. చదువుకోవాలనుకుంటున్నావా, ఉద్యోగం చేయాలనుకుంటున్నావా, నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా, ప్రభువు సమర్పించుకోవాలనుకుంటున్నావా, పరిచర్య చేయాలనుకుంటున్నావా, నువ్వు త్రాగుడు మానేయాలనుకుంటున్నావా, సిగరెట్ మానేయాలనుకుంటున్నావా, డ్రగ్స్ జోలికి పోకుండా ఉండాలనుకుంటున్నావా, ఏదైతే నువ్వు చెడు నిర్ణయాన్ని, చెడు వాటిని తీసివేసి మంచి వాటి వైపు మళ్ళాలనుకుంటున్నావో దానికి ముహూర్తాలు చూసుకోకు, దానికి టైం చూసుకోకు, రేపు అని చెప్పకు. దిస్ ఈజ్ ద బెస్ట్ డే. ఈరోజు మంచి సమయం కనుక దేవుడు చెప్తున్నాడు, ఫాస్ట్గా ఒక మంచి నిర్ణయం తీసుకుని దేవునిలో ఎదుగు, ఆశీర్వదింపబడు, ప్రశాంతంగా జీవించు. అశాంతికరమైన పరిస్థితులన్నింటినీ దేవుడు నీ నుంచి తొలగిస్తాడు. ఈరోజు నీ స్నేహితులను బట్టో, నీ బంధువులను బట్టో ఎవరో ఏదో అనుకుంటారనో వారి కోసం నువ్వు జీవించకు, వారి కోసం నువ్వు ఆలోచించకు. నీతో పాటు నిత్యం ఉండేది, నిత్యము నిన్ను నడిపించేది మనుషులు కాదు, వ్యక్తులు కాదు, పరిస్థితులు కాదు. సర్వశక్తిమంతుడు, సజీవుడు, సర్వలోకాధిపతి అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నిన్ను నడిపించేది. ఆయన మాత్రమే నీ పరిస్థితులను మార్చగలిగేది. ఆయన మాత్రమే నీకున్న శోధల నుంచి నిన్ను విడిపించేది. ఆయన మాత్రమే నీకు మంచి ఆరోగ్యం ఇవ్వగలిగేది. ఆయన మాత్రమే నీ జీవితంలో మరొక రోజు ఇవ్వబోయేది. హల్లెలూయా. కాబట్టి ద బెస్ట్ డే, ద బెస్ట్ టైంలో నువ్వు ఉన్నావు. మంచి నిర్ణయం తీసుకో. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ రోజున లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు అయ్యా. ఈరోజు అనుకూల సమయం అని, ఈ రోజున తండ్రి మీరు మాకు ఇచ్చిన సమయం అని గుర్తించి, ఇదే రక్షణ దినం అని గ్రహించి, ఇంకను మారు మనసు పొందని వారికి మారు మనసు ఈరోజు దయచేయండి. ఇంకను మారు మనసు పొందినట్లుగా ఉంటూ పాపంలో జీవిస్తున్న వారు ఆ పాపాన్ని విడిచిపెట్టి సంపూర్ణమైన పరిశుద్ధతతో మీ వైపు మరలగలిగిన కృప దయచేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాము, దర్శించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి రోగమును వారి నుంచి తొలగించండి, ఆరోగ్యమును దయచేయండి, దురాత్మ క్రియల నుంచి విడుదల అనుగ్రహించండి. అప్పులు అనే సమస్యలు ఎంతమంది అయితే మునిగిపోయారో అయా అప్పుల నుంచి విడుదల దయచేయండి. అయా వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిని మార్చివేయండి, వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి ప్రభువా. అదేవిధంగా ఎంతో మంది బిడ్డలు కుటుంబపరమైన సమస్యలతో ఉంటున్నారు తండ్రి, కుటుంబపరమైన విభేదాలతో ఉంటున్నారు. ఆ కుటుంబాలను దర్శించండి అయా. నెమ్మదిని, ప్రశాంతతను ఆ కుటుంబంలో నింపండి. భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు అన్నిటిని తొలగించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం అయ్యా. గర్భఫలం లేని వారిని కూడా దర్శించి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం. ఈ రోజున బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు అన్నిటిలో దీవెనలు దయచేయండి ప్రభువా. ఈరోజు ప్రయాణిస్తుండగా తండ్రి ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. ఏ అపాయము, ఏ ప్రమాదము వారిని ఏమి చేయకుండా, తాకకుండా భద్రపరచమని అడుగుతున్నాం. అదే రీతిన ప్రార్థిస్తున్నాం. మా మాటలు, మా నడవడిక, మా చేతలన్నీ కూడా మీ యొక్క పరిశుద్ధ నామాన్ని మహిమపరిచేవిగానే ఉండుటకు, మా నిర్ణయాలు కూడా మీ నామాన్ని ఘనపరిచేవిగా ఉండుటకు సహాయం దయచేయమని, మా అందరి ద్వారా మీరే మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.